హలో లేడీస్ అండ్ జెంటల్మెన్, లెట్స్ వెల్కమ్ టు మొఘల్ రసూల్ అఫీషియల్. సో తమ్నెల్ చూసే ఉంటారు. సో ఈరోజు మనం ముఫాసా ది లయన్ కింగ్ మూవీ గురించి మాట్లాడుకుందాం. మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. ఏ మాత్రం లేట్ చేయకుండా మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో పార్ట్ ఆఫ్ ది వీడియోలోకి వచ్చేస్తే ముఫాసా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో నాకైతే మళ్ళీ అది లయన్ కింగ్‌లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఆహ్, ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. సో డిజ్నీ వాళ్ళేందంటే ప్రతిసారి ఒక ఈ ఈ సెక్టార్ ఆఫ్ లయన్ కింగ్ మూవీ సీరీస్ వచ్చినప్పుడు ఏందంటే నిజంగా మనము ఆ అడవి వాతావరణంలోకి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తా ఉంటది. సో, ఆ జంతువులన్నీ ఎంత న్యాచురల్‌గా ఉంటాయంటే, మనకి నిజంగానే మన కళ్ళ ముందర తిరుగుతున్నట్టే అనిపిస్తది. అండ్ స్టోరీ గూడా ఏందంటే, మనకి బాగా కనెక్ట్ అవుతది. సో, మూవీ ఆఫ్ ద క్యారెక్టర్స్‌కొచ్చేస్తే, నాకు చాలా అంటే చాలా ఎక్కువ ఇష్టం ఉండేది 'టుమాన్ అండ్ పుంబా' క్యారెక్టర్ అనమాట. వాయిస్ ఓవర్ మనకు 'టుమాన్' క్యారెక్టర్‌కి అండ్ 'పుంబా' క్యారెక్టర్‌కి తెలుగులో వాయిస్ ఓవర్ ఇచ్చేసింది బ్రహ్మానందం గారు, అలీ గారు. సో, వాళ్ళిద్దరి సీన్స్ వచ్చినప్పుడు గూడా మనకి చాలా అంటే చాలా బాగా అనిపిస్తది. కామెడీ గూడా చాలా బావుంటది. వాళ్ళ మాటలకి మనకు స్మైల్ వచ్చేస్తదనమాట ఫేస్‌లో. స్టోరీ వైస్ గూడా చాలా బావుంది. సో, స్టోరీని తీసుకెళ్ళే విధానం గూడా ఏందంటే మనకెక్కడ బోర్ అనిపించదు. సో, చాలా బావుంటది స్టోరీ గూడా. మీరు గూడా ఒకసారి 'ముఫాసా' చూడండి. ఆహ్, మీకొక బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. సో, మీరు డిజ్నీ వాళ్ళ మూవీస్‌ని ఫాలో అయ్యే వాళ్ళైతే మీరు ఖచ్చితంగా చూస్తారు. లేదు అనుకున్నోళ్ళు కిడ్స్ కోసమైనా చూడండి. సో, రీసెంట్‌గా నేను 2, 3 ఫిలిమ్స్ వెళ్ళేటప్పుడు మా పాపని తీసుకెళ్తున్నాను. కొన్ని కొన్ని సీన్స్‌లో గానివ్వండి, లేదంటే మూవీ సగము వాటిలో ఏందంటే పిల్లలు కొంచెము గలాబా చేస్తారనమాట. ఉండరు, ఏడుస్తారు. బయటికెళ్ళి తీసుకెళ్ళి తిప్పి మళ్ళీ రావాల్సొస్తుంది. సో, మనం గూడా ఇంట్రెస్ట్‌గా మూవీ చూడలేం. సో, నేను ఇదేందంటే 'ముఫాసా' ఈ మూవీకెళ్ళినప్పుడు ఏందంటే, మా పాప అసలు మమ్మల్ని డిస్టర్బే చేయలేదు. యాక్చువల్లీ చెప్పాలంటే అసలు మాకన్నా మా పాపే ఎక్కువ మూవీని ఎంజాయ్ చేసింది. పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు. సో, ఇలాంటివేందంటే పిల్లలకి మనం చూపించడం వల్ల వాళ్ళకి గూడా ఏందంటే కొంచెము ఒక బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఒక యానిమల్స్ గానివ్వండి, వాటికి సంబంధించినది వాళ్ళకి కూడా కొంచెం ఏదో కొంచెం తెలుసుకున్నట్టు ఉంటుంది. వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఓవరాల్‌గా మూవీ వచ్చేసి సూపర్బ్ అనొచ్చు. ఒక బెటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇస్తుంది 100%. సో, మీరు ఎవరైనా మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్ చెప్పండి. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మాకు వీడియోలో మీరు మీ ప్లేస్ కామెంట్ చేయండి. సో, ఎందుకంటే మా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయనేది ఒక తెలుసుకోవాలన్న ఆశ మాకుంది. ఆహ్, ప్లీజ్ అది ఒకటి కామెంట్ చేయండి. అండ్ మీరు గనుక 'ముఫాసా' మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మంచి మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్, లవ్ యువర్ బై వీరసు.